సంక్షిప్త శివపురాణం. అన్ని జీవులు చివరికి మరణించవలసిందే కదా. నీకు మరణం ఏ విధంగా రావాలనుకుంటున్నావో చెప్పు, అన్ని వరాలు ఇస్తాను అని బ్రహ్మ అన్నాడు. అప్పుడు అంధకుడు, సరే అయితే వినండి. తల్లిలా ఉన్నటువంటి అందమైన స్త్రీని నేను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు మరణం కలగాలి అని అన్నాడు. బ్రహ్మ ఈ విధంగా వరాలిచ్చాడు. అంధకుడు తిరిగి రాజ్యానికి రాగానే ప్రహ్లాదుడు మొదలైన వారు అతని రాజ్యాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా తమ రాజ్యాన్ని కూడా అతనికి ఇచ్చేశారు. అంధకుడు రాజు కాగానే మొదటగా స్వర్గలోకం మీదకు దండెత్తాడు. ఇంద్రుణ్ణి, ఇతర దేవతల్ని జయించి వారి చేత రాక్షసులకు కప్పాలు కట్టించాడు. తరువాత వరుసగా నాగుల్ని, గంధర్వుల్ని, రాక్షసుల్ని, యక్షుల్ని, మానవుల్ని అందరినీ జయించాడు. ముల్లోకాల్ని ఏలుతున్నాడు. ఈ విధంగా కొన్ని లక్షల సంవత్సరాలు పాలించాడు. వైదిక మతం నాశనమయ్యింది. ఒకనాడు అంధకుడు మందర పర్వతాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం చాలా మనోహరంగా ఉంది. అతడు అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. అంధకుని సైనాధ్యక్షులు దుర్యోధనుడు, విఘాసుడు మరియు హస్తి అనేవారు. వీరు ముగ్గురు మందర పర్వతాన్ని పరిశీలిస్తూ ఉండగా వారికి ఒక గుహ కనపడింది. ఒక యోగి ఆ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడు పులితోలు ధరించి ఉన్నాడు. మెడలో పుర్రెల మాల ఉంది. వ్రెంటుకలు జడలు కట్టి ఉన్నాయి. ఫాలభాగంలో చంద్రుడున్నాడు. అతని ప్రక్కనే ఒక అందమైన స్త్రీ ఉంది. ముల్లోకాలలోనూ అంతటి అందగత్తె లేదు. అంధకునికి ఆమె తగిన భార్య అని వారు అనుకున్నారు. వారు అంధకునికి ఈ విషయం చెప్పగానే అంధకుడు, అవునా, అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఆ యోగి వద్దకు పోయి ఆ స్త్రీని నాకు ఇమ్మని అడగండి అని అన్నాడు. వారు ముగ్గురు యోగి వద్దకు వెళ్లారు. మీరు యోగులు, మీకు ఇంత అందమైన భార్య అనవసరం. మా ప్రభువు విశ్వమంతటికీ ప్రభువు, చాలా ధనవంతుడు. బ్రహ్మ యొక్క వరం వల్ల అతడు చాలా అందంగా మారాడు. ఈ స్త్రీని మీరు మాకివ్వండి. మా మహారాజు అంధకుడు ఈమెను వివాహం చేసుకుంటాడు అని అన్నారు. ఈ మాటలు విని యతి రూపంలో ఉన్న శివుడు, ఓ అవునా, అయితే మీ ప్రభువుని స్వయంగా వచ్చి ఈ స్త్రీని తీసుకొని వెళ్ళమనండి అని అన్నాడు. ఆ స్త్రీ పార్వతీదేవి. ఆ ముగ్గురు అంధకుని వద్దకు వెళ్ళి శివుడు అన్న మాటను చెప్పారు. ఆ మాట వినగానే అంధకుడు ఖడ్గం తీసుకుని శివునితో యుద్ధం చెయ్యడానికి వచ్చాడు. ద్వారం వద్ద నంది రక్షిస్తున్నాడు. అంధకుడు మొదట నందితో యుద్ధం చేయవలసి వచ్చింది. నంది అంధకుణ్ణి, అతని సైన్యాన్ని ఓడించాడు. అంధకుడు మరలా తిరిగి వచ్చి నందితో 500 సంవత్సరాలు పోరాడాడు. రాక్షసులతో యుద్ధం చెయ్యడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కూడా వచ్చారు. విఘాసుడు చాలా బలశాలి. అతడు తన నోరు తెరిచి విష్ణువుతో సహా అందరు దేవతల్ని మింగివేశాడు. అంతవరకు శివుడు యుద్ధంలో పాల్గొనలేదు. కాని విఘాసుడు చేసిన పనికి అతడు తన వృషభాన్నెక్కి యుద్ధానికి తరలివచ్చాడు. శివుడు విఘాసుణ్ణి చంపి అతని పొట్టలో ఉన్న దేవతల్ని రక్షించాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. అతనికి చనిపోయిన వారిని బ్రతికించే విద్య తెలుసు. చనిపోయిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు సజీవుల్ని చేశాడు. అందువల్ల శివుని గణాలు శుక్రాచార్యుణ్ణి బంధించి శివుని వద్దకు తీసుకొని వచ్చారు. శివుడు శుక్రాచార్యుణ్ణి మింగివేశాడు. అంధకుడొక్కడే యుద్ధం చేస్తున్నాడు. విష్ణువు యొక్క గద అతన్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఇంద్రుడు వేసిన అస్త్రాల్ని చూసి అంధకుడు నవ్వుకున్నాడు. కొన్ని బాణాలు అతనికి గుచ్చుకున్నాయి. కాని రక్తబిందువులు నేలపై రాలగాని ఒక్కొక్క బిందువు నుండి ఒక్కొక్క అంధకుడు పుట్టుకొచ్చాడు. కొన్ని వేల అంధకులు యుద్ధభూమిలోకి వచ్చేశారు. అప్పుడు
శివుడు తన శరీరం నుండి దేవిని సృష్టించాడు. రాక్షసుల శరీరం నుండి రక్తబిందువులు నేలమీద పడకముందే దేవి వాటిని తాగుతుంది. ఆమె సహాయంతో నిజమైన అంధకుణ్ణి తప్ప మిగిలిన వారినందరినీ శివుడు సంహరించాడు. చివరగా తన త్రిశూలాన్ని ప్రయోగించి శివుడు అంధకుణ్ణి సంహరించాడు. ఈ విధంగా అంధకాసురుని వధ గురించి చెప్పిన తరువాత రోమహర్షణుడు ఋషులతో, మునీశ్వరులారా, ఇప్పుడు నేను మీకు రురువధ గురించి చెబుతాను, వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. రురు అనే రాక్షసుడు కూడా పార్వతిని వివాహమాడాలనుకున్నాడు. అతని కోరిక తీరడానికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, రురు, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీకు ఏం వరం కావాలి అని అన్నాడు. అప్పుడు రురు, నేను పార్వతిని వివాహమాడాలనుకుంటున్నాను, నాకు ఆ వరాన్నివ్వండి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, నేను అటువంటి వరాన్ని ఇవ్వలేను అని చెప్పి బ్రహ్మ అదృశ్యమయ్యాడు. రురు ఇంకా తపస్సు చెయ్యసాగాడు. అతడు మలయ పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు యొక్క వేడికి మలయ పర్వతం మండిపోతున్నది. శివపార్వతులు కూడా ఆ వేడికి తట్టుకోలేక పారిపోయారు. అప్పుడు పార్వతి, ప్రభూ, మనం ఎందుకు పారిపోతున్నాం? ఆ మంటని ఆర్పలేరా అని అడిగింది. అప్పుడు శివుడు, అది రురు చేస్తున్న తపస్సు యొక్క అగ్ని, దాన్ని ఆర్పడం నా వల్ల కాదు. నిన్ను వివాహమాడాలని అతడు తపస్సు చేస్తున్నాడు, కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యాలి అని శివుడు అన్నాడు. అందులకు పార్వతి సరే అన్నది. శివపార్వతులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక సింహం ఏనుగుతో పోరాడుతుంది. పార్వతి సింహాన్ని చంపి దాని చర్మాన్ని ధరించింది. సింహం యొక్క రక్తంతో ఆమె కేశాలు తడిసి ఉన్నాయి. ఆమె చాలా భయంకరంగా ఉంది. ఆమె గర్జిస్తూ రురుని వద్దకు వెళ్ళింది. రురు, నేను వచ్చాను, నేనే పార్వతిని. నా గురించి నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, ఇక తపస్సు చాలించు అని అన్నది. ఈ మాటలు విని రురు, ఏమిటి, నువ్వు పార్వతివా? పార్వతి చాలా అందగత్తి. ఆమె ముఖం చంద్రబింబం. ఆమె బంగారు ఛాయలో ఉంటుంది. ఆమె చేతులు పద్మకాండాలు. నిన్ను నువ్వు చూసుకో, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు. నువ్వు పార్వతివి కావు, అబద్ధమాడుతున్నావు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్ళిపో అని అన్నాడు. అలా చెబుతూ పార్వతిని తన గదతో కొట్టాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి తన పిడికిళ్లతో రురుని కొట్టింది. ఇద్దరూ యుద్ధం చేశారు. రురు ఆమెపై బండలు, చెట్లు విసిరితే ఆమె తన గోళ్లను, దంతాల్ని ఉపయోగించింది. తన శరీరం నుండి రురు చాలామంది రాక్షసుల్ని సృష్టించాడు. పార్వతి తన శరీరం నుండి చాలా శక్తుల్ని సృష్టించింది. ఆ శక్తులు రాక్షసుల్ని తినేశాయి. ఇది చూసి రురు పారిపోయాడు. కాని భూమి అంచుల వరకు పార్వతి అతన్ని వెంటాడింది. అతడు స్వర్గానికి, పాతాళానికి పరుగెత్తాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా పార్వతి అతన్ని వెంటాడింది. పార్వతి అతన్ని పట్టుకొని తన వాడిగోళ్లతో అతని శిరస్సును చీల్చి అతని రక్తాన్ని తాగింది. అతని చర్మాన్ని తీసివేసింది. ఆ విధంగా రురు సంహరింపబడ్డాడు. పార్వతి తిరిగి శివుని వద్దకు వచ్చింది. అతనికి తాను ధరించిన పులి చర్మాన్ని ఇచ్చింది. శివుడు పులి చర్మాన్ని ధరిస్తే పార్వతి రురు చర్మాన్ని ధరించింది. శివుడు పార్వతిని విడిచి ఎక్కువ కాలం ఉండలేడు. ఆ విధంగా ఆమెకు దూరంగా ఉండవలసి వచ్చిన సమయంలో శివుడు ఎక్కువగా పార్వతి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అతనికి పార్వతిపై గల ప్రేమను మూలంగా చేసుకుని శివుణ్ణి మోసగించడానికి ప్రయత్నాలు జరిగాయి అని రోమహర్షణుడు చెప్పగానే ఋషులు ఆ కథలను చెప్పుమని ఆతృతగా అడిగారు. అప్పుడు రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు.